గోల్డెన్ స్టోరీ టైం. కృష్ణాపూర్ గ్రామంలో మట్టిదారులు, పెంకుటిళ్ళు, పచ్చని వ్యవసాయ పొలాలతో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఊరిలో సోమయ్య అనే ఒక సన్నకారు రైతు ఉండేవాడు. సోమయ్య చాలా అమాయకుడు. తన పని తాను చేసుకుని బతికే మట్టి మనిషి. ఆయనకున్న 2 ఎకరాల పొలమే వాళ్ళకి ప్రాణాధారం. ఉదయం కోడి కూయకముందే పొలానికి వెళ్తే సూర్యుడు అస్తమించాక కాని ఇంటికి రాడు. ఆయన భార్య కమలమ్మ. ఆమె పేరుకే పల్లెటూరి ఇల్లాలు కాని బుర్ర మాత్రం చాణిక్యుల్లాంటిది. ఆమె మహా చురుకైంది. పేదరికంలో ఉన్న తన సమయస్ఫూర్తితో ఇంటిని ఎంతో చక్కగా ఎవరి దగ్గర చేయి చాపకుండా నెట్టుకొచ్చేది. వేసవికాలం ఎండ బాగా మండిపోతోంది. నేల కాలిపోతుంటే అరికాళ్లు చరుక్కుమంటున్నాయి. కమలమ్మ ఊరి చివర ఉన్న చెరువు నుంచి 2 పెద్ద బిందెలతో నీళ్లు మోసుకుంటూ వస్తుంది. చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ ఎలాగోలా ఇంటికి చేరుకుంటుంది. ఆ నీళ్ల బరువుకి ఆమె నడుము విరిగిపోతున్నట్లుంది. అప్పుడే సోమయ్య పొలం నుంచి ఇంటికొస్తాడు. కమలమ్మ ఆ 2 బిందెలను నేలమీద దించి ఆయాసపడుతూ భర్త వంక చూసింది. ఏవండి, రోజుకి 3 సార్లు ఆ ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఈ నీళ్లు మోసుకురావడం నా వల్ల కావట్లేదు. నడుము విరిగిపోతోంది. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఆ కష్టం చూసి జాలి పడాల్సింది పోయి మాటికి నవ్వుకుంటున్నారు. మన ఇంటి ముందు ఇంత పెద్ద పావి పెట్టుకుని ఊరంతా తిరిగి నీళ్లు తేవడం ఏంటండి? మరేం చేయమంటావే కమలమ్మా, నీ కష్టం నేను చూడలేకపోతున్నాను నిజమే. కాని అందులో చుక్క నీరు లేదు కదా. అదంతా ఎండిపోయి మట్టితో రాళ్లతో పూడిపోయి ఉంది. దాంట్లో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? అదే కదా నేను అనేది. ఆ మట్టిని చెత్తను పూడికి తీస్తే 10 అడుగుల కింద ఖచ్చితంగా గంగమ్మ తల్లి పలుకుతుంది. మంచి చల్లటి నీళ్లు ఊరుతాయి కదా. మన కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయి. దయచేసి పూడికి తీసే పని ఎలాగోలా చేయించండి. నా ప్రాణం నిలపండి. సోమయ్య నిస్సహాయంగా చేతులు పిసుక్కున్నాడు. ముఖంలో దిగులు ఆవరించింది. పూడిక తీయించాలంటే మాటలా కమలమ్మా? ఆ బావి 15 అడుగుల లోతు కూడిపోయి ఉంది. అందులో ఉన్న రాళ్లు మట్టి తీయాలంటే నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. కనీసం 4 కూలీలు కావాలి. 2 రోజులు రాత్రింబౌళ్లు కష్టపడాలి. వాళ్లకు 3000 రూపాయలు కూలీ ఇవ్వాలి. మొన్న పొలంలో వేరుశనగ పంట అమ్మగా వచ్చిన ఆ 10,000 రూపాయలే మనకున్న ఆస్తి. ఆ డబ్బుతోటే ఈ ఏడాదంతా మనం బతకాలి, అప్పు తీర్చాలి. పూడిక కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి మనం తీసుకురావాలి? అవుననుకోండి, మీ మాట కూడా నిజమే. మీరు ఎండనక వాననక కష్టపడి సంపాదించిన డబ్బును ఆ కూలీల పాలు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే ఈ నీళ్లు మోయలేక నా ప్రాణం పోయేలా ఉంది. సోమయ్య ఏమీ అనలేక బాధగా తలదించుకున్నాడు. కమలమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అలా ఉండగా ఆ రోజు సాయంత్రం సమయం. చీకటి పడుతోంది. ఊరి పొలిమేరలో ఒక పాడుబడిన గుడి దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు కింద 2 గజదొంగలు కూర్చుని ఉన్నారు. వాళ్ల పేర్లు గజపతి, రంగడు. వాళ్ళు పేరు మోసిన దొంగలు. పగలంతా సాధువుల్లా తిరిగి రాత్రికి ఎవరింట్లో డబ్బులు ఉన్నాయో పసిగట్టి దోచుకోవడంలో వాళ్ళు దిట్టలు. వాళ్ల కన్ను ఆ రోజు ఆ సామాన్య రైతు సోమయ్య ఇంటి మీద పడింది. వాళ్ళింట్లో ఎలాగైనా దొంగతనం చెయ్యాలని వాళ్ళు ఎత్తుగడ వేసుకుంటున్నారు. ఒరే రంగా, ఆ సోమయ్య గారి గురించి విన్నావా? వాడు చూడడానికి పరమ పేదవాడిలా ఉంటాడు. కాని మొన్నే తన 2 ఎకరాల పొలంలో పండిన వేరుశనగ పంటను పట్నంలో షావుకారికి అమ్మాడు. వాడి ఇంట్లో ఖచ్చితంగా 10,000 రూపాయల దాకా నగదు ఉండి తీరుతుందిరా. అవునన్నయ్య, వాడి ఇల్లు కూడా పాత పెంకుటిల్లే. తలుపులు గట్టిగా లేవు. ఒక్క తన్ను తంటే ఊడి వస్తాయి. ఇంట్లో ఆ 2 ఉన్నారు కదా, అడ్డుకుని నాదుడే లేడుగా. పక్కింటి వాళ్ళకి వినపడకుండా లోపలికి వెళ్లి వాడిని కట్టేసి నెక్కి పడేయొచ్చు. అయితే లేటెందుకురా, ఈ రోజు రాత్రికి ముహూర్తం పెట్టేద్దాం. అర్ధరాత్రి ఎవ్వరికీ అనుమానం రాకుండా గోడ దూకి వాళ్ళని కత్తులతో భయపెట్టి డబ్బు మొత్తం మూటగట్టుకుని తెల్లారే లోపు మన ఊరు దాటిపోవాలి. అలాగే అన్నయ్య, ఈ రోజు రాత్రికి మన జేబులు సంచులు నిండిపోవాల్సిందే. 2 దొంగలు పగలబడి నవ్వుకుంటూ చీకటి పడేదాకా ఆ గుడి వెనకాలే నక్కి ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. వీధి దీపాలు లేని ఆ చీకటిలో కృష్ణాపూర్ గ్రామం నిశ్శబ్దంగా ఉంది. దూరంగా గుడ్లగూబల అరుపులు, చెట్ల ఆకుల గలగలలు తప్ప మరో శబ్దం లేదు.
గజపతి రంగడు నెమ్మదిగా పిల్లుల్లా అడుగులు వేసుకుంటూ సోమయ్య ఇంటి పెరట్లోకి వచ్చారు. రంగడు చూసుకోకుండా పెరట్లో ఉన్న బిందెను తన్నుకుంటాడు. టంగుమని ఆ శబ్దంలో పిడుగుపడ్డట్టుగా ఒక చిన్న అలికిడైంది. ఆ అలికిడికి నిద్రలో ఉన్న కమలమ్మకు వెంటనే మెలకు వచ్చింది. మెల్లిగా మంచం మీద నుంచి లేచి అడుగుల చప్పుడు చేయకుండా కిటికీ సందులో నుంచి పెరట్లోకి చూసింది. బయట ఉన్న లాంతరు వెలుతురులో ఇద్దరు నల్లటి ఆకారాలు చేతుల్లో ఆయుధాలు పట్టుకుని చడీ చప్పుడు కాకుండా నిలబడి ఉండడం ఆమెకు స్పష్టంగా కనిపించింది. వాళ్ళు చూడగానే అమ్మో దొంగలు అని ఆమెకు వెంటనే అర్థమైంది. కాని కమలమ్మ ఏమాత్రం భయపడలేదు. ఆమె గుండె వేగంగా పెరిగినా బుర్రను ప్రశాంతంగా ఉంచుకుంది. వెంటనే పక్కనే గాఢ నిద్రలో ఉన్న తన భర్త సోమయ్యను మెల్లగా తట్టి లేపింది. కమలమ్మ మెల్లగా భర్త చెవిలో గుసగుసగా, ఏవండి లేవండి, బయట పెరట్లో ఇద్దరు దొంగలు దూకారు, వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. సోమయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. వాడికి చెమటలు పట్టాయి. కళ్ళు పెద్దవి చేసి కిటికీ వైపు చూశాడు. అమ్మ బాబోయ్, దొంగలా! అసలే మొన్న పంట అమ్మగా వచ్చిన 10,000 రూపాయలు మన ఇంట్లోనే ఆ చెక్క బీరువాలో ఉన్నాయి కదే, ఇప్పుడు ఎలాగా? నాకు చాలా భయం వేస్తుంది కమలమ్మ. నేను గట్టిగా అరుస్తాను, ఉరివాళ్ళు వస్తారు. మీరు అస్సలు అరిచి గోల చేయకండి. మీరు అరిస్తే ఆ దొంగలు కత్తులతో మనల్ని చంపేసి మరీ దోచుకుపోతారు. ప్రాణాలకే ముప్పు వస్తుంది. నా బుర్రలో ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. దొంగలతో పాటు మన బావి పుడక సమస్య కూడా ఈరోజు తీరిపోతుంది. నేను చెప్పినట్లు నటించండి చాలు, వాళ్ళకి మనమే ఎరవేద్దాం. సోమయ్య భయపడుతూనే, సరే ఏం చేయమంటావు? నాకైతే కాళ్ళు ఆడట్లేదు. కమలమ్మ తన గొంతును కొద్దిగా పెంచి కిటికీ బయట ఉన్న దొంగలకు స్పష్టంగా వినిపించేలా, బయట ఉన్న దొంగలు గుమ్మం దగ్గరికి వచ్చి గోడచాటున నక్కి వింటున్నారు. ఏమండి, నిద్రపోతున్నారా? నాకు నిద్ర పట్టడం లేదండి. నిన్న పక్కింటి పుల్లమ్మ వాళ్ళింట్లో దొంగలు పడి ఆస్తంతా ఊడ్చుకుపోయారట. ఊర్లో దొంగల భయం బాగా ఎక్కువైంది. బయట ఉన్న గజపతి రంగడు ఒకరినొకరు చూసుకుని, వీళ్ళకి మన రాకముందే భయం పట్టుకుందిరా అని సంతోషంగా నవ్వుకున్నారు. అవునే కమలమ్మ, నేను కూడా విన్నాను. దొంగలు బాగా పెట్టలేకపోతున్నారు, మన ఊరి మీద పడ్డారట. అదే నా భయమండి. మొన్న మీరు వేరుశనగ పంట అమ్మగా వచ్చిన 10,000 రూపాయలు, మా అమ్మ నాకు పెట్టిన 2 తులాల బంగారు గాజులు, ఆ కాసుల పేరు అన్నీ ఎక్కడ దాచారు? బీరువాలో పెడితే ఆ దొంగలు సులువుగా ఎత్తుకుపోతారు కదా. నాకైతే గుండె దడగా ఉంది. బయట ఉన్న దొంగలకు 10,000 రూపాయలు, 2 తులాల బంగారు నగలు అన్న మాటలు వినగానే చెవుల్లో అమృతం పోసినట్టయింది. నువ్వేమీ భయపడు కమలమ్మా, నేను పిచ్చోడిని కాదు. ఈ రోజు సాయంత్రమే ఆ 10,000 డబ్బు, నీ బంగారు నగలు అన్నీ ఒక గట్టి ఇనుప పెట్టెలో పెట్టి దానికి తాళం వేశాను. మన ఇంట్లో ఉంచితే దొంగలు ఎత్తుకుపోతారని నాకు తెలుసు. మరి ఆ ఇనుప పెట్టెను ఎక్కడ పెట్టారు? ఇంట్లో ఎక్కడ దాచినా దొంగలకిట్టే దొరికిపోతుంది కదా. ఇంట్లో కాదులే, మన ఇంటి ముందున్న ఆ పాడుబడిన పాత బావి ఉంది కదా, ఆ బావి అడుగున ఆ చెత్త మట్టి కింద చాలా లోతులో ఆ ఇనుప పెట్టెను భద్రంగా కూర్చోబెట్టాను. ఆ దొంగలు కాదు కదా, పైనుంచి దేవుడు దిగి వచ్చినా కూడా ఎక్కడుందో కనిపెట్టలేడు. బయట నక్కిన ఇద్దరు దొంగలు ఆ మాటలు విని, ఒరే మనకసలు పని లేకుండా వీడే నిధి ఎక్కడుందో చెప్పేశాడ్రా అని అనుకున్నారు. అమ్మయ్యా, ఎంత మంచి పని చేశారు, మీ తెలివికి నా దండం. ఆ బావి నిండా 10-15 అడుగుల పూడిక మట్టి, రాళ్లు పేరుకుపోయున్నాయి. ఆ మట్టంతా తవ్వి అడుగున ఉన్న పెట్టెను దొంగిలించడం ఏ మనిషికి సాధ్యం కాదు. ఇంక మనం ప్రశాంతంగా హాయిగా నిద్రపోదాం. సోమయ్య, కమలమ్మ కావాలనే గట్టిగా గురక పెడుతూ నిద్రపోతున్నట్లు నటించారు. బయట ఉన్న దొంగలు కమలమ్మ ఆడిన నాటకం నిజమని నమ్మేశారు. ఒరే రంగా, విన్నావరా వాడి మాటలు? వాడి 10,000 రూపాయలు బంగారు నగలు అన్నీ ఆ పాత బావి అడుగున మట్టి కింద ఉన్నాయట. అవునన్నయ్య, ఇంట్లోకి వెళితే వీళ్ళు ఎక్కడ అరుస్తారో అని భయపడ్డాను. ఇప్పుడు ఆ గొడవ కూడా లేదు. వీళ్ళు గురక పెట్టి మరీ గాఢ నిద్రలో ఉన్నారు. మనం నేరుగా వెళ్లి ఆ బావిని తవ్వి ఆ ఇనుప పెట్టె పట్టుకుని పోదాం రా, మన అదృష్టం పండింది అని ఇద్దరు దొంగలు సంతోషంగా పెరట్లోకి వెళ్లారు. అక్కడ మూలన ఉన్న ఒక పార, గడ్డపార, 2 తట్టలు తీసుకున్నారు. ఇద్దరూ ఉత్సాహంగా ఆ పాత బావిలోకి దిగారు. ఒరేయ్, గట్టిగా తవ్వరా. 10 అడుగులు తవ్వితే 10,000 మన చేతికి వస్తాయి. ఒక్కో అడుగుకి 1,000 రూపాయలు రా. ప్రాణం పెట్టుతావు.
దొంగలు ఆ ఇనుప పెట్టె కోసం ఆశపడి రాత్రంతా చెమటలు కక్కుతూ ఆ బావిలో ఉన్న మట్టిని, చెత్తను, పూడికను గడ్డపారతో తవ్వి తట్టలతో బయట పోయడం మొదలుపెట్టారు. 1 గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, 3 గంటలు గడిచాయి. గడ్డపారతో కొడుతుంటే రాళ్లు తగిలి వాళ్ల చేతులు జలధరిస్తున్నాయి. అన్నయ్య, నా నడుము ఇరిగిపోతోంది, చేతులు రక్తం వస్తున్నాయి, రాళ్ళు మట్టి వస్తున్నాయి, కానీ ఆ పెట్టె రావట్లేదేంటి? ఓపిక పట్టరా రంగా, ఆ సోమయ్యగాడు చాలా తెలివైనవాడు, అందుకే చాలా లోతులో దాచినట్టున్నాడు. మనం వదులుకుంటే ఆ నిధి వేరే వాడి పాలవుతుంది. వాడు రేపు పొద్దున్న లేచి ఈ పెట్టె తీసుకునే లోపు మనం దీన్ని కొట్టేయాలి. ఇంకొక అడుగు తవ్వితే పెట్టే దొరుకుతుంది. అలా ఆ 2 గజ దొంగలు ఆశ కొద్దీ రాత్రంతా విరామం లేకుండా కష్టపడి నొప్పులు భరిస్తూ ఆ 15 అడుగుల బావిలో ఉన్న పూడిక మట్టి, రాళ్లు మొత్తాన్ని తవ్వి బయటపడేశారు. వాళ్ల శరీరంలో ఓపిక నశించిపోయింది. కొన్ని గంటల తర్వాత తెల్లవారుజాము 5 గంటలవుతుంది. ఆకాశం నెమ్మదిగా వెలుతురు వస్తోంది. బావిలో పూడిక మొత్తం తీసేశారు. అడుగున ఉన్న చెత్త, అడ్డుగా ఉన్న బండరాళ్లు అంతా పోవడంతో భూమి పొరల నుండి చల్లటి స్వచ్ఛమైన గంగమ్మ తల్లి ఊట పైకి తన్నుకొచ్చింది. మంచునీళ్లు ఊరడం మొదలైంది. క్షణాల్లో వాళ్ల మోకాళ్ల వరకు నీళ్లు వచ్చాయి. అన్నయ్య, కింద మంచినీళ్ళు ఊరుతున్నాయి, మొత్తం బట్టి అంతా తోలేశాము, అడుగుదాకా వచ్చేశాం, కానీ ఏమి పెట్టలేదు, ఏం నగలు లేవు, బురద నీళ్లు తప్ప ఏమీ లేదు. ఇది ఎక్కడి ఘోరం? గజపతికి అప్పుడు బుర్ర వెలిగింది. ఒరే రంగా, మనకు మహా ఘోరమైన మోసం జరిగిందిరా. ఆ సోమయ్య గారి పెళ్ళాం కమలమ్మ మామూంది కాదురా. మనం రాకముందే పసిగట్టి మన మాటలు వినేసి మనకి బ్రహ్మాండమైన నాటకం ఆడిందిరా. వీళ్ళు మనతో రాత్రంతా ఫ్రీగా పైసా కూలి ఇవ్వకుండా బావి పూరి కట్టించుకున్నారురా. ఉదయం బావి అడుగున బురదలో కూరుకుపోయి రాత్రంతా చేసిన కష్టానికి చేతులు కాళ్ళు ఆడక కనీసం పైకి ఎక్కలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు కమలమ్మ, సోమయ్య బావి దగ్గరికొచ్చారు. వాళ్లతో పాటు ఊరి పెద్ద మరియు ఊరి జనాలు కూడా అక్కడికొచ్చారు. కమలమ్మ బావిలోకి తొంగి చూసింది. ఏమయ్యా గజ దొంగలు, రాత్రంతా మా బావికి పూడేక భలే తీశారే, మీ పనితనం చాలా బాగుంది. ఎన్ని రోజులు అడిగినా ఏ కూలీ రాలేదు, మీరు మాత్రం రాత్రికి రాత్రే మా బావిలో గంగమ్మను పలికించారు. మీ కూలి డబ్బులు పైకి వస్తే ఇస్తాను, రండి పైకి రండి. బావిలో ఉన్న దొంగలు భయంతో తల దించుకున్నారు. మా భార్య కమలమ్మ తెలివితో మా ఇంటి బావి ఉచితంగా శుభ్రం అవ్వడమే కాదు, నా 10,000 భద్రంగా మిగిలాయి. ఈ దొంగలు కూడా ఎటూ పారిపోకుండా అడ్డంగా దొరికిపోయారు. ఊరి పెద్ద కమలమ్మ తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయాడు. భలే తెలివైన దొరవమ్మ కమలమ్మ, నీ మనస్ఫూర్తితో ఊరికి పట్టిన దొంగల పీడ విరగడైంది. ఒరేయ్, ఆ దొంగలను పైకి లాగి గట్టిగా 2 దెబ్బలు వేసి పోలీసులకు అప్పగించండి. ఊరి జనం ఆ దొంగల్ని పైకి లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కమలమ్మ, సోమయ్య ఆ బావిలో ఉబుకుతున్న స్వచ్ఛమైన చల్లటి నీళ్లను చూసి సంతోషంగా నవ్వుకున్నారు. కమలమ్మ కష్టం శాశ్వతంగా తీరిపోయింది. నీతి: అపాయం ఎదురైనప్పుడు కంగారుపడి భయపడితే లాభం లేదు. కమలమ్మలాగా సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. భయమే సగం ఓటమి. మనకు హాని చేయాలని వచ్చిన వాళ్ల చేతే మనం ఉచితంగా మేలు చేయించుకోవచ్చు. దేహబలం లేదా ఆయుధాల బలం కంటే మనిషి బుద్ధి బలం ఎంతో గొప్పది. దొంగల్లారా, సులభంగా వచ్చే డబ్బు కోసం అత్యాశ పడితే అడ్డంగా మోసపోవడమే కాకుండా ఉన్న స్వేచ్ఛ కూడా పోయి కటకటాల పాలు కావాల్సిందే. పచ్చని పొలాల మధ్య ఉన్న రామాపురం అని ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో సోమయ్య అంటే అందరికీ గౌరవం. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సోమయ్య తన 3 చెల్లెళ్ళు రాధిక, కమల, కవితలను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశాడు. సోమయ్య అంటే ఆ 3 చెల్లెళ్లకు ప్రాణం. దైవం తర్వాత వాళ్లు పూజించేది తమ అన్నయ్యనే. సోమయ్యకు పెళ్లి వయసు రాగానే ఆ 3 చెల్లెళ్లే స్వయంగా పూనుకొని పక్క ఊరిలో ఉన్న సీత అని ఒక పేద అమాయకపు అమ్మాయిని చూసి ఏరి కోరి తెచ్చి తమ అన్నయ్యకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పేదపిల్ల అయితే మనం ఎలా చెప్తే అలా వింటుంది, మన అన్నయ్యను మన నుంచి దూరం చెయ్యదు అని. సోమయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ కుర్చీలో కూర్చొని ఉంటాడు.
సీత టీ తీసుకుని వచ్చి అతనికి పక్కన ఉన్న చిన్న కుర్చీలో కూర్చుంటుంది. ఏమండి, టీ తాగండి. ఈరోజు సాయంత్రం త్వరగా వస్తారా? గుడికి వెళ్దాం. తప్పకుండా సీత, సాయంత్రం పెందలాడే పొలం పనులు ముగించుకుని వచ్చేస్తాను. అప్పుడే లోపల నుంచి పెద్ద చెల్లెలు రాధిక కోపంగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆమె కళ్ళు సీత కూర్చున్న కుర్చీ మీదే ఉన్నాయి. ఏంటి వదిన ఈ పని? మా అన్నయ్య పక్కన నువ్వెలా కూర్చున్నా? ఎప్పుడైనా సరే మా అన్నయ్య పక్కన కూర్చునే హక్కు మా ముగ్గురు చెల్లెళ్ళకే ఉంది. నువ్వు ఆ కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్ళు. అదేంటి రాధిక అలా అంటావు? ఆయన నా భర్త, నేను కూడా ఈ ఇంటి మనిషినే కదా. కాసేపు పక్కన కూర్చుని మాట్లాడితే తప్పేంటి? వెంటనే లోపల నుంచి కమల, కవిత కూడా అక్కడికి వస్తారు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన కోడలివి వదినా. మాది రక్తం పంచుకు పుట్టిన బంధం. మా అన్నయ్యను మా నుంచి దూరం చెయ్యాలని చూడకు. మర్యాదగా లేచి మా స్థానం మాకు ఇచ్చేయి. ఏంటి మీ పిచ్చి వేషాలు? తను నా పక్కన కూర్చుంటే మీకొచ్చిన నష్టమేంటి? ఎందుకలా అరుస్తున్నారు? పర్వాలేదండి, మీ చెల్లెళ్ళే కదా. సరేలే రాధిక, ఇదో పెద్ద సమస్య కాదు. మీరే మీ అన్నయ్య పక్కన కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి వంట పనులు చూసుకుంటాను అని చెప్పి సీత ఎంతో సహనంతో అక్కడ్నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సోమయ్య తన చెల్లెళ్ల ప్రవర్తనకు విసుక్కుంటాడు. పగలు ఎలాగోలా ఆ చెల్లెళ్ల ఆధిపత్యాన్ని సీత భరిస్తోంది. కాని ఆ ముగ్గురు ఆడపడుచులు చేసే పనులకు సీతకు రాత్రులు కంటిమీద కునుకు కరువైంది. అన్నయ్య వదిన ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అన్న పిచ్చి భయంతో రాత్రంతా ఆమె గదిలో కూర్చొని నిద్రపోనివ్వకుండా విసిగించడం మొదలుపెట్టారు. రాత్రి 10 గంటలైంది. సోమయ్య, సీత నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే రాధిక, కమల, కవిత ముగ్గురు తమ దిండ్లు, దుప్పట్లు చంకన పెట్టుకుని ఆ గదిలోకి వస్తారు. ఏంటి మీ ముగ్గురు దిండ్లు పట్టుకుని వచ్చారు? మీ గదిలో ఏమైనా దోమలు కుడుతున్నాయా? దోమలు కాదన్నయ్య, చిన్నప్పటినుంచి నీ పక్కన పడుకోవడం అలవాటైపోయింది కదా. ఇక్కడే నేల మీద చాప వేసుకుని పడుకుంటాం. అదేంటమ్మా కవిత, ఇది మా పడక గది కదా. మీరిక్కడ పడుకుంటే ఇరుకుగా ఉంటుంది. మీ గదిలోకి వెళ్ళండి తల్లి. ఏమదినా, మా అన్నయ్య గదిలో పడుకునే హక్కు కూడా మాకు లేదా? నిన్నగాక మొన్నొచ్చావు, అప్పుడే మాకు మా అన్నయ్యకు మధ్య అడ్డుగోడలు కడుతున్నావా? కవిత, రాధిక, మీకు మతిస్థిమితం ఏమైనా తప్పిందా? నాకు పెళ్ళయింది. మేమేమైనా అల్లరి చేస్తున్నామా అన్నయ్య? సైలెంట్గా ఇక్కడే పడుకుంటాం. నువ్వు రేపు మళ్ళీ పొలానికి వెళ్ళాలి కదా. హాయిగా నిద్రపో. అలా ముగ్గురు ఆ గదిలో చాప వేసుకుని పడుకున్నారు. పగలంతా పొలంలో కష్టపడిన అలసటతో సోమయ్య వెంటనే నిద్రపోయాడు. కాని సీతకు నిద్రపట్టలేదు. ఆమె లేచి మంచినీళ్లు తాగుదామని కదిలినా సరే ముగ్గురు ఒకేసారి కళ్ళు తెరిచి ఆమె వైపు దొంగను చూసినట్లు చూసేవారు. రాత్రంతా వాళ్ల పహార వల్ల సీతకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇది ఆ ఇంట్లో రోజూ జరిగే తంతుగా మారిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. సీత ఆ ఇంట్లో పడే మానసిక క్షోభను సోమయ్య నెమ్మదిగా గమనిస్తున్నాడు. తన భార్య దగ్గర కనీసం కట్టుకోవడానికి సరైన చీరలు లేకపోవడం చూసి బాధపడ్డాడు. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకుని వస్తూ అలా పట్నం వెళ్లి తన భార్య కోసం చీరలు ఒక సంచీలో పెట్టుకుని ఇంటికి వస్తాడు. అలికిడి విని ముగ్గురు చెల్లెళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అన్నయ్య, వచ్చేశావా? ఏంటన్నయ్య ఆ కవర్లో? పట్నం వెళ్ళానన్నావు. మాకోసం ఏమైనా కొత్త చీరలు, నగలు తెచ్చావా ఏంటి? నాకేం తెచ్చావో ఇటివ్వు. రాధిక సంచి తెరిచి అందులో ఉన్న ఒక అందమైన ఎర్రటి పట్టుచీర చూసి మురిసిపోతుంది. అబ్బా, ఈ పట్టుచీర భలే ఉంది. ఇది ఖచ్చితంగా నాకే. ఆ మిగతా 2 చీరలు కమల, కవితలు పంచుకుంటారు. అరే ఆగు కవిత, అందులో ఉన్న ఆ చీరలు మీకోసం తెచ్చినవి కావు. మీ వదిన సీత కోసం తెచ్చాను. తను ఇంట్లో వేసుకోవడానికి తేలికపాటి చీరలు లేవంటే పట్నం వెళ్ళి తీసుకువచ్చాను. ఈ మాట వినగానే ముగ్గురు చెల్లెళ్ల ముఖాలు మాడిపోతాయి. రాధిక ఆవేశంగా రగిలిపోతుంది. చూసావా కవిత, చూసావా? ఈ ఇంటికి పెళ్ళాం రాగానే అన్నయ్యకు మనమీద ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. ఇన్నాళ్ళు పట్నం వెళ్తే ఏది తెచ్చినా ముందు మనకే తెచ్చేవాడు. ఇప్పుడు ఆ కొత్త పెళ్ళాం కోసం చీరలు తెస్తున్నాడు. మనల్ని పరాయి వాళ్ళని చేశాడు. అవును రాధిక, ఆవిడగారు మన అన్నయ్యకి ఏం మంత్రం వేసిందో కానీ మనకంటూ ఇక ఈ ఇంట్లో స్థానం లేదు. మనం ఈ చీరలకు పనికిరాం. ఆపండి, ఏంటి మీ పిచ్చి వేషాలు? మీకు పెళ్ళిళ్ళప్పుడు, పండుగలప్పుడు అన్నీ నేను కొనిపెట్టాను కదా. మీకు బీరువాల నిండా పట్టుచీరలు కొనిపెట్టాను. నా కట్టుకున్న భార్యకు వేసుకోవడానికి బట్టలు లేకపోతే నేను తీసుకురాకూడదా? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
ఆ సంచి మీ వదినకు ఇచ్చేయండి. సోమయ్య గట్టిగా మందలించడంతో చెల్లెళ్ళు కోపంగా అలుగుతూ ముఖాలు తిప్పుకొని గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. గుమ్మం చాటున ఇదంతా వింటున్న సీత కళ్ళు చెమ్మగిల్లుతాయి. సోమయ్య మందలించడంతో ఆ ముగ్గురు చెల్లెళ్లలో సీత పట్ల ద్వేషం మరింత పెరిగింది. ఎలాగైనా ఈ సీతను వదిలించుకుంటేనే మా అన్నయ్య మళ్ళీ మావాడవుతాడు అని వాళ్ళు ఒక రాక్షస కుట్ర పన్నారు. 2 రోజుల తర్వాత సోమయ్య విత్తనాలు, ఎరువుల కొనుగోలు నిమిత్తం పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో 3 ఆడపడుచులు, సీత మాత్రమే ఉన్నారు. ఇదే సరైన సమయం అనుకుని రాధిక తన ప్లాన్ అమలు చేసింది. సీత వంటగదిలో పనిచేసుకుంటూ ఉండగా రాధిక ఆమెను బయటకు లాక్కొస్తుంది. కమల, కవిత సీత బట్టలు ఉన్న ఒక చిన్న సంచిని బయటకు విసిరేస్తారు. సీత భయంగా కన్నీళ్లతో, ఏంటి రాధిక ఇదంతా? నా బట్టలు బయట పడేశారేంటి? నేను చేసిన తప్పేంటి? నువ్వు చేసిన తప్పా? నువ్వు ఈ ఇంటికి రావడమే చేసిన పెద్ద తప్పు. పేదరికం నుంచి వచ్చావు, ఏదో మూలన పడి ఉంటావనుకున్నాం. కాని నువ్వు రాగానే మా అన్నయ్య మమ్మల్ని అరుస్తున్నాడు, మా మీద చుటపటలాడుతున్నాడు. ఇదంతా నీ వల్లే. అవును, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. నన్ను అర్థం చేసుకోండి. మీ అన్నయ్య అంటే నాకు దేవుడితో సమానం. మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. నన్ను అన్యాయంగా ఇంటి నుంచి గెంటెయ్యకండి. మీ అన్నయ్య వస్తే ఏమని సమాధానం చెప్తారు? అది మా అన్నయ్య, మేం చూసుకుంటాం. నువ్వు గనక ఇప్పుడే ఈ గుమ్మం దాటి వెళ్ళకపోతే నిన్ను గుడ్డును బాదినట్లు బాది బయటకు గెంటేస్తాం. సీత ఏడుస్తూ ప్రాధేయపడినా ఆ 3 చెల్లెళ్ల రాతిగుండె కరగలేదు. సీతను వీధిలోకి నెట్టేసి ఇంటి తలుపులు గడియ వేసుకున్నారు. గత్యంతరం లేక అవమాన భారంతో కన్నీళ్లు తుడుచుకుంటూ సీత నడుచుకుంటూ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పని ముగించుకొని సోమయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య కోసం మల్లెపూలు తెచ్చాడు. ఇంటికి రాగానే సీత కనిపించలేదు. రాధిక, మీ వదిన ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో కనిపించడం లేదు. 3 చెల్లెళ్ళు కంగారుగా అక్కడికి వచ్చారు. రాధిక ధైర్యం చేసి మాట్లాడింది. అది ఆ సీతను మేమే పంపించేశామన్నయ్యా. ఆమె ఈ ఇంటికి పనికిరాదు. నీకు ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఏంటి, నా భార్యను ఇంటి నుంచి వెళ్ళగొడతారా? సీత ఏం తప్పు చేసింది అని బయటికి పంపారు? అన్నయ్య, నువ్వు ఎందుకు అంత కోపడుతున్నావు? అది రాగానే నువ్వు మమ్మల్ని దూరం పెట్టడం మొదలుపెట్టావు. అందుకే. నోరు మూయండి. నా కట్టుకున్న భార్యను, నా ఇంటి మహాలక్ష్మిని గెంటేయడానికి మీకెంత ధైర్యం? చిన్నప్పటినుంచి మీకోసం, మీ సంతోషం కోసం నా పొలంలో నా జీవితాంతం కష్టపడ్డాను. మీకేదో నా మీద ప్రేమ అనుకున్నాను, కానీ అది ప్రేమ కాదు, మీ స్వార్థం. నా భార్యకే ఈ ఇంట్లో స్థానం లేనప్పుడు నాకు ఈ ఇంట్లో స్థానం లేదు. మీలాంటి రాక్షసుల మధ్య నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నేను కూడా శాశ్వతంగా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. అన్నయ్య, ఆగన్నయ్య, మేం కావాలని చేయలేదు. నిన్ను వదిన ఎక్కడ దూరం చేస్తుందో అని భయపడ్డాం. మమ్మల్ని అనాథుల్ని చేసి వెళ్ళకన్నా. మీరు అనాథులు కాదటే, మీ స్వార్థంతో నన్నే అనాథుని చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఇక మీరెప్పటికీ నా ముఖం చూడలేరు. నేను తిరిగి గడప తొక్కను అంటూ కోపంగా ఎవరివంకా చూడకుండా సోమయ్య బయటకు వెళ్ళిపోతాడు. 3 చెల్లెళ్ళు గుమ్మం దగ్గర కూలబడి బోరున ఏడుస్తారు. సోమయ్య ఇల్లు వదిలి వెళ్లి 10 రోజులైంది. ఆ పెద్ద పెంకుటిల్లు ఇప్పుడు శ్మశానంలా తయారైంది. రాధిక, కమల, కవితలకు తమ అన్నయ్య లేని ఆ ఇల్లు నరకంలా అనిపించింది. తమ మితిమీరిన ప్రేమ, తమ పిచ్చి స్వార్థం ఒక పచ్చని కాపురాన్ని, తమ అన్నయ్య జీవితాన్ని ఎలా నాశనం చేసిందో వారికి అప్పుడు కనువిప్పు కలిగింది. అన్నయ్య కోసం బోరున వెలిపించారు. మన అన్నయ్య సంతోషం వదినతోనే ఉంది, మన తప్పులు సరిదిద్దుకోవాలి అని నిశ్చయించుకున్నారు. వెంటనే 3 కలిసి ఒక ఎడ్లబండి మాట్లాడుకుని సీత పుట్టింటికి బయలుదేరారు. సీత పుట్టింటి ఆవరణలో సోమయ్య కూర్చుని ఉన్నాడు. పక్కనే సీత కూర్చుని ఉంది. అప్పుడే 3 చెల్లెళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సోమయ్య వాళ్లను చూసి ముఖం తిప్పుకుంటాడు. చెల్లెళ్ళు నేరుగా వెళ్లి ఏడుస్తూ వదిన కాళ్లు పట్టుకోబోతారు. సీత కంగారుగా వాళ్లను ఆపుతుంది. మమ్మల్ని క్షమించు వదిన. మా పిచ్చి ప్రేమ, మా స్వార్థం కోసం నీకు చెప్పలేని మానసిక క్షోభ మిగిల్చాం. మా అన్నయ్య సంతోషం నీతోనే ఉందని తెలుసుకోలేకపోయాం. నువ్వు లేక మా అన్నయ్య లేడు, మా అన్నయ్య లేక మేం లేము. ఆ ఇల్లు వల్లకాడులా ఉందే. దయచేసి మమ్మల్ని క్షమించి మన ఇంటికి వచ్చే వదినా. అవును వదిన, మాకు మా తప్పు తెలిసొచ్చింది. నీకు ఎన్నడూ లేని కష్టం తెచ్చిపెట్టాం.
మమ్మల్ని క్షమించు. నువ్వు రాకపోతే మేము ఇక్కడే ప్రాణాలు వదులుతాం. వాళ్ళ పశ్చాత్తాపం చూసి సీత మనసు కరిగిపోతుంది. అయ్యో ఆడపడుచులు, ఏడవకండి. నేను ఏనాడు మీ అన్నయ్యను మీ నుంచి దూరం చెయ్యాలి అనుకోలేదు. మీరంటే ఆయనకు ప్రాణం. మీ ప్రేమే అతనికి కొండంత బలం. ఈ సీత మనసులో మీ మీద ఎలాంటి కోపం లేదు తల్లి. పదండి, అందరం కలిసి మన ఇంటికి వెళ్దాం. తన భార్య చూపించిన విశాలమైన హృదయం, చెల్లెళ్ల పశ్చాత్తాపం చూసి సోమయ్య కోపం కరిగిపోయింది. చూసారా, ఇది మీ వదిన మనసు. ఇకనైనా పంతాలు మాని కలిసికట్టుగా ఉండండి. పదండి, మన ఇంటికి వెళ్దాం. అందరూ కలిసి ఆనందంగా ఎడ్లబండి ఎక్కి తమ ఇంటికి బయలుదేరుతారు. ఆనాటి నుండి ఆ ముగ్గురు చెల్లెళ్ళు తమ వదినను ఒక దేవతలా చూసుకున్నారు. ఆ రామాపురం పల్లెటూరులో సోమయ్య ఇల్లు ఎప్పటికీ ఆనందాల పొదరిల్లుగా, ప్రేమకు చిరునామాగా మిగిలిపోయింది. నీతి: ప్రేమ అనేది బంధాలను కలపాలి కానీ అభద్రతాభావంతో, స్వార్థంతో ఇతరులను మానసిక క్షోభకు గురి చేయకూడదు. తప్పు తెలుసుకుని క్షమాపణ అడగడం, క్షమించడం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి.